ఒక దేశం కానివ్వండి, ఒక రాష్ట్రం కానివ్వండి, డెవలప్ అయింది అంటే అక్కడి ప్రజల తలసరి ఆదాయాన్ని జీఎస్డీబీని ప్రణాళికంగా తీసుకుంటారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ అని చెబుతున్నాను. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల తలసరి ఆదాయంలో జీఎస్డీబీలో రాకెట్ కంటే స్పీడ్గా దూసుకెళ్లింది. ఈ రెండే కాదు, సాగు, పారిశ్రామికీకరణ, సేవలు, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లోనూ మంచి పురోగతి ఉంది. నేను చెప్పడం కాదు, ఏ పల్లెకు వెళ్ళినా మైక్ పెట్టినా అక్కడి రైతులు లేదా ప్రజల నుంచి వచ్చే మాట 10 ఏళ్ళు ఏ కష్టం లేకుండా వ్యవసాయం చేశాం, కానీ ఈ 15 నెలలు అష్ట కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ ముందుండి నడిపించిందో దాన్ని కొనసాగించడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది. మళ్ళీ చెబుతున్నా, ఇది నా మాట కాదు, ప్రజలతో పాటు ఆర్థిక సర్వేలో కూడా తేలింది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చతికిల పడింది. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ తలసరి ఆదాయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని. అయితే రాష్ట్రంలో సగటున ఒక్కో పౌరుడు సంపాదించే మొత్తాన్ని తలసరి ఆదాయంగా పిలుస్తారు. తలసరి ఆదాయంలో వృద్ధి రేటును ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో అభివృద్ధి వేగానికి నిదర్శనం. ఈ రెండు అంశాలే జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ గతంలో ఎంత ఎత్తులో ఉండేది, కేసీఆర్ హయాంలో గడిచిన 10 ఏళ్లలో చేపట్టిన సంస్కారాలే దీనికి కారణం. అయితే తలసరి ఆదాయం విషయంలో కేసీఆర్ హయాంలో నమోదైన రికార్డులు రేవంత్ 15 నెలల పాలనలో తగ్గుముఖం పట్టాయి. 10 ఏళ్ల పాలనలో తలసరి ఆదాయంలో సగటున వృద్ధి రేటు 15.34% నమోదైతే కాంగ్రెస్ పాలనలో ఇది కేవలం 9.6%కే పరిమితమైంది. కాగా దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలోని దాదాపు 30 జిల్లాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడం గమనార్హం. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులే దీనికి కారణం. జీఎస్డీబీ విషయానికి వస్తే ఒక రాష్ట్రంలో మొత్తం పౌరుల ఉత్పత్తిను స్థూలంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిగా పిలుస్తారు. తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు 2014-15లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.05 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే 2022-23 నాటికి తెలంగాణ జీఎస్డీపీ 13.13 లక్షల కోట్ల రూపాయలుగా చేరింది. 10 ఏళ్ల వ్యవధిలో తెలంగాణ జీఎస్డీపీ 8 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ఇప్పుడు అది 16.12 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అయితే కేసీఆర్ పాలనతో పోలిస్తే జీఎస్డీపీ వృద్ధి రేటు రేవంత్ పాలనలో 1.8% మేర తగ్గింది. జీఎస్డీబీలో వ్యవసాయ రంగం వాటా గత ఏడాది 18%గా ఉంటే ఈ ఏడాది 17.3%కి పడిపోయింది. పారిశ్రమలు, మైనింగ్, తయారీ రంగం వాటా నిరుడు 16.8%గా ఉండగా ఇప్పుడు 16.4%కి పరిమితమైంది. రేవంత్ ప్రభుత్వం అసమర్థత విధానాలు, అనాలోచిత నిర్ణయాలే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉత్పాదకతను దెబ్బతీసింది. 2014-15లో తెలంగాణ జీఎస్డీపీ 5.05 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. 2022-23 నాటికి ఇది 13.13 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అయితే కాంగ్రెస్ పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు కుంటుపడింది. కేసీఆర్ పాలనలో 22-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కంటే తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు 2.8% ఎక్కువగా ఉంటే ఇప్పుడు రేవంత్ పాలనలో నమోదైన జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ జీడీపీ వృద్ధి రేటు కంటే 0.2% మాత్రమే ఎక్కువగా ఉంది. అంటే కేసీఆర్ పాలనతో పోల్చి చూస్తే ఇది 2.6% తక్కువ. ఇలా రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ పాతాళంలోకి తొక్కుతుంది. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కాంగ్రెస్ నాశనం చేస్తుంది. అవగాహన లేని పాలనతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు.